వర్మ గారికి టికెట్ అదే ఎమ్మెల్సీ రాకుండా చేయటం కనుక మేమున్నాం అనే ప్రచారం చేయటం కరెక్ట్ కాదని మీ జనసేన శతఘ్ని గ్రూప్ ఉంది కదా, వాళ్ళు ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో. మీ పార్టీ అంతర్గత వ్యవహారం, అందులో మేమెందుకు జోక్యం చేసుకుంటాం, అనవసరంగా రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టు జనసేన శతఘ్ని పెద్ద ఇంతలా ట్వీట్ చేశారు శతఘ్ని గ్రూప్ వాళ్ళు. ఏంటి అసలు ఏం జరుగుతోందండి మీ రెండు పార్టీల మధ్య? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. రెండు పార్టీల మధ్య సమన్వయం కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ చాలా బాగుంది సార్. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు రేపు ఆవిర్భావ సభ దానికి వెళ్ళి అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత సిన్సియర్గా వెళ్ళి ఆయన కోసం మాట్లాడి చేసి ఎంత ధైర్యాన్ని నింపారన్నది, భువనేశ్వర్ గారికి ఎంత ఓదార్పునిచ్చారన్నది ఆవిడ మాటల్లోనే, చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే మనం విన్నాం సార్. అది 100% నిజం కాబట్టే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ మధ్యలో ఆ ర్యాపో కూడా ఉంది సార్. వాళ్ళు అంతే డెడికేటెడ్ గా ఇప్పుడు కూటమిలో కూడా కలిసి ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని ఆయనకి ఇస్తూ ప్రతి దానిలో అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తూ చక్కగా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయాలని సోషల్ మీడియా వేదికలుగా 100 మాటలు మాట్లాడడమే కానీ, వర్మ గారి విషయంలో కూడా 100% ఆయన చేసిన సహాయాన్ని సహకారాన్ని జనసేన ఎప్పుడు మర్చిపోదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు మర్చిపోరు. 100% ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి మేము ఇస్తాము. కాకపోతే ఆయన టీడీపీ ఇది కాబట్టి ఆయనకి పదవుల విషయంలో జనసేనకి నిజంగానే సంబంధం లేదు కదా సార్. ఆ విషయంలో మనం ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. అది వాళ్ళ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయానికి జనసేనకు సంబంధం లేదు కదా. ఆయనకి ఇచ్చే గౌరవం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున ఎప్పుడు ఆయన గౌరవం ఎక్కడా తగ్గకుండా మేము ఆయన్ని కలుపుకో. ప్రమీల గారు, జనసేన శతఘ్ని పేరుతో ఎందుకు మరి భుజాలు తడుముకున్నారు? కాదు సార్, అది ఏ చిన్న కూటమిలో ఏ చిన్న విషయాలు జరిగినా దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించి వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేసే వాటికి మాత్రమే సమాధానంగా మాట్లాడారు తప్పితే అక్కడ భుజాలు దవ్వుడుకునేది ఏమీ లేదు సార్. అక్కడేమి వైసీపీ సోషల్ మీడియాలో వచ్చింది అనే ప్రశ్న వాళ్ళు చేయలేదు. ఎక్కడ శతఘ్ని మీద మీద మీరు ఆ ట్వీట్స్ చూసే ఉంటారు. వాళ్ళు ఏం రాశారు, జనసేనపై బురద వేయటం తగదు అని చెప్పి బిగించేసి, తమ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. వారి పార్టీలో స్థితిగతుల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో నిర్ణయాలు తీసుకుంటారు అంటూ కింద ఏమన్నారు, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు స్నేహపూర్వక వాతావరణంలో ఎవరి విలువ వారు కాపాడుకుంటూ హుందాగా ముందుకు వెళ్తున్నాము. దాన్ని దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నాలు వృధా ప్రయాసాన్ని అన్న విషయం గుర్తెరిగితే మంచిది అని తెలుగుదేశాన్ని ఉద్దేశిస్తూ వాళ్ళు పెట్టిన ట్వీట్. సార్, తెలుగుదేశం పార్టీ ఎందుకు చేసేది సార్? దానిలో క్లియర్ గా ఉంది కదా, ఇద్దరం కరెక్ట్ గా వెళ్తున్నాము. ఎవరు కూటమి మీద ఎవరు బురద చల్లాలని చూస్తారు సార్? కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకోరు కదా. ఖచ్చితంగా కూటమి మీద బురద చల్లాలని చూసేది వైసీపీ పార్టీ. దాని గురించి మాత్రమే ఆ ట్విట్ తప్పితే తెలుగుదేశం పార్టీ గురించి అసలు కానే కాదు సార్. రైట్. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. తిరుపతిరావు గారు, సోము వీర్రాజు గారి కోసం పిఠాపురం వర్మ గారికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని త్యాగం చేశారు. ఇలా త్యాగాలు చేసుకుంటూ పోతే రేపొద్దున మా గతేం గానని చెప్పేసి తెలుగుదేశంలో చాలామంది బాధపడుతున్నారు. హఠాత్తుగా ఇన్నాళ్ళు ఎక్కడ పెద్దగా సందడి చేయని సోము వీర్రాజు గారు హఠాత్తుగా తెర మీదకి ఎలా వచ్చారు? బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్వాల్వ్ అయిందా? పట్టుబట్టి అంటే ముందరైతే వీళ్ళు మంత్రాలు చేశారు, నో 4 స్థానాలు మేమే ఉంచుకుంటాం, మొన్నే కదా మీకు రాజ్యసభ ఇచ్చింది, మళ్ళీ ఇట్లా ఎమ్మెల్సీ కోసం మారం చేస్తే ఎట్లా అని అన్నా సరే ఖచ్చితంగా వీర్రాజు గారికి ఇవ్వాల్సిందే అని మీ హెడ్ క్వార్టర్స్ పట్టుబట్టింది. సో ఏంటంటే కరెక్ట్గా నోటి ముందు రొట్టె లాక్కుపోయారు, పిఠాపురం వర్మ గారి నోటి ముందు రొట్టె లాక్కుపోయారు. అనవసరంగా జనసేనని అట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ దీని అంతటి కారణం మీరే అనే అనుమానం చాలామందికి కలుగుతుంది సార్. అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, ఇక్కడ వర్మ గారిదే మేము ఎందుకు తీసుకున్నాం అనుకోవాలి అంటే, అనుకోవడానికి ఎన్నెన్నో మార్గాలు ఉంటాయి. మాకు ఇచ్చింది వేరే వ్యక్తి, దేవినేని ఉమా గారిది అనుకోవచ్చు కదా. లేకపోయినట్టయితే